సొసైటీని ఫేస్ చేయాల్సి రావడం ఇంకొక పెద్ద ట్రామా తల్లిదండ్రులకి. కరెక్టే, కాకపోతే ఏం బొచ్చులో సొసైటీ. మనం బాధలో ఉన్నప్పుడు, మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం చేశారా? దాన్నానండి సొసైటీ. వాళ్ళకే పుట్టెడు దుఃఖాలు ఉంటాయి, కానీ పక్కనోళ్ళ పిల్లల్ని ఎక్కిరించే వాళ్ళని సేమ్ సొసైటీ కింద మీరు కన్సిడర్ చేస్తారు. అట్లాంటి వాళ్ళని, సొంత వాళ్ళనైనా తీసుకెళ్ళి పక్కన పెట్టేసారు. బికాస్ మీ బాధ, మీ పిల్లల యొక్క స్థితి అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత. చివరికి అది ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఇది నేను చెబుతూ ఉంటే నా మీద ఎంతోమంది కామెంట్స్ పెడతారు అండ్ చాలామంది యాక్సెప్టెన్స్ ఉండదు. కానీ మదర్ అండ్ ఫాదర్, నేను మిమ్మల్ని ఉద్దేశించి అంటున్నా, ఆల్రెడీ మీ పిల్లల పట్ల ఇలా ఉన్నారేమిటి, ఎలా వాళ్ళని ఒక దారిలో తీసుకురావాలి, లేకపోతే ఎలా వాళ్ళు బతికేందుకు మనం ఒకటి ఏదైనా ఏర్పాటు చేయాలని మీ బాధలు మీరు పడుతూనే ఉంటారు. దానికి తోడు ఈ వచ్చిపోయే చుట్టాలు, అది అమ్మా నాన్న, అత్త మామ, వదినలు, ఆడపడుచులు, మరుదులు, బురదలు, ఎవరైనా సరే ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకెంత ట్రామటైజింగ్గా ఉంటుంది మీకు. ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఉన్న లైఫ్లో ఒక సిచ్యువేషన్ సరిపోదా? ఇట్లాంటి బొచ్చుల సిచ్యువేషన్స్ ఎందుకు తీసి పక్కన పడేయండి. వాళ్ళకి గర్జుంటే వాళ్ళే వస్తారు మీ దగ్గరికి, లేకపోతే పీడా పోయింది, పోతే పోయింది. ఫస్ట్ ఇది చెయ్యగలిగితే ఇది చెయ్యండి, చెయ్యలేకపోతే వాళ్ళంతే ఏమన్నా వాక్కొని అని వదిలేసి తిరగడమైనా అలవాటు చేసుకోండి. మీ పిల్లల్ని ఏమన్నా, కానీ ఏ తల్లిదండ్రికి దబుక్కున్న వాళ్ళైనా వాళ్ళ పిల్లల్ని విసుక్కుంటారేమో, కానీ వేరే వాళ్ళంటే చాలా బాధేస్తుంది. ఎస్పెషలీ ఇట్లా ఎక్స్ట్రా హెల్ప్ కావాల్సి వచ్చిన చిల్డ్రన్ అంటే ఇంకా బాధ అనిపిస్తుంది. మీకు బాధ కావాలా, పీస్ కావాలా, మీరే డిసైడ్ చేసుకోండి. హ్యావింగ్ సెడ్ దట్, లెట్స్ మూవ్ ఫర్దర్.